నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెస్సేర్ కూటమి అయితే అభ్యర్థులందరినీ అయితే ప్రకటించింది కానీ రఘురామకృష్ణంరాజు గారి పేరు అయితే ఎక్కడ ప్రస్తావించలేదు కానీ అయినా కూడా రఘురామకృష్ణంరాజు అయితే తనకి టికెట్ వస్తుంది అని అయితే ఇంకా ఆశిస్తున్నారు ఇంకా నమ్ముతున్నారు మరి అక్కడ ఉన్న అభ్యర్థి వర్మ గారు అయితే మరి తప్పుకుంటున్నారా సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే రఘురామకృష్ణంరాజు గారు ఇంకా నమ్ముతున్నారా మరి తనకి ఇంకా సీట్ వస్తుందని ఇంకా నమ్ముతున్నారా సార్ అక్కడ ఉన్న మరి వర్మ గారిని అయితే ఆల్రెడీ అభ్యర్థిగా అయితే ప్రకటించారు బీజేపీ వాళ్ళు సో మరి వర్మ గారు తప్పుకునే అవకాశం ఉందా మరి రఘురామరాజు గారికి టికెట్ వచ్చే అవకాశం ఉందా ఇప్పటికీ కూడా హోప్స్ పెట్టుకున్నాడు ఆయన నర్సాపురం లోక్సభ అభ్యర్థిగా అక్కడ వర్మని అనౌన్స్ చేశారు వర్మను అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఆయన హోప్స్ పెట్టుకున్నారు ప్లస్ తెలుగుదేశం పార్టీ తోటి అడ్జస్ట్మెంట్స్ చేస్తారని చెప్పేసి తర్జన భర్జనలో అలాంటి చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా పెండింగ్ లో ఉన్నటువంటి లోక్సభ అలాగే అసెంబ్లీ అభ్యర్థులని ప్రకటించేసింది శుక్రవారం రోజున ఇక జనసేన ఒక 2 చోట్ల 3 చోట్ల ప్రకటించాలి అసెంబ్లీ అభ్యర్థులను అది కూడా లోక్సభ ఆల్రెడీ ఫైనల్ చేసుకుంది జనసేన కూడా అయితే మచిలీపట్నం విషయంలో కొంత ఇంకా తర్జన భర్జన పడుతున్నారు అక్కడి నుంచి బాలశౌరి పోటీలో ఉంటారా లేదంటే అతన్ని అసెంబ్లీకి పంపించాలా ఒకవేళ అతన్ని అసెంబ్లీకి పంపిస్తే మచిలీపట్నం లోక్సభ నుంచి ఎవరిని పోటీ చేయించాలనే దాని మీద కొంత జనసేనలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది కానీ ఆల్మోస్ట్ కూటమికి సంబంధించి లోక్సభ కానీ అసెంబ్లీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ ఫైనలైజేషన్ అయిపోయింది స్టిల్ నర్సాపురం నుంచి తనకి అవకాశం వస్తుందని చెప్పి రఘురామకృష్ణరాజు చాలా హోప్స్ పెట్టుకున్నారు కారణం ఏంటంటే అక్కడ ప్రకటించినటువంటి అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఎవరైతే వర్మ ఉన్నారో అతన్ని స్టేచర్ సరిపోదు అక్కడ అనేటువంటి అభిప్రాయంతో అక్కడ ఉండేటువంటి క్యాడర్ కానీ అక్కడ ఉండేటువంటి లీడర్స్ కానీ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు ప్లస్ సర్వేలు చేయించుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఫైనల్ సర్వేలు చేస్తున్నారు ఇంకా నోటిఫికేషన్ రాలా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది కానీ నోటిఫికేషన్ ఇంకా రాలా నోటిఫికేషన్ వచ్చే లోపల మరొకసారి చిన్న మార్పులు ఉండేటువంటి అవకాశం ఉంది కూటమిలో అనేది వినిపిస్తుంది ఆ మార్పుల్లో నర్సాపురం ఉంటుంది నర్సాపురంలో లోక్సభ స్థానం తనకే వస్తుంది అనేటువంటి ఒక విశ్వాసంతో రఘురామకృష్ణరాజు ఉన్నారు దానికి కారణం ఏంటంటే తొలి నుంచి కూడా రఘురామకృష్ణరాజు బీజేపీకి సంబంధించిన అగ్రనేతలతోటి లైజనింగ్ తోటి ఉన్నారు నరేంద్ర మోడీతో కానీ అమిత్ షాతో కానీ నడ్డాతో కానీ గడ్కరీతో కానీ వీళ్ళందరితోటి కూడా కార్డియల్ రిలేషన్ రఘురామకృష్ణరాజు మెయింటైన్ చేస్తూ ఉంటారు అసలు ఒకనొక సమయంలో అసలు పొత్తు కుదరడానికి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు కుదరడానికి ఆయన ఒక కారణము అని చెప్పి కూడా టాక్ నడిచింది ప్లస్ ఢిల్లీలో లైజనింగ్ చేసి తర్వాత ఢిల్లీలో కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేసి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతోటి అనేక అంశాల మీద ఆయన జోక్యం చేసుకున్నారు అనేక అంశాల్లో అనేది కూడా వినిపించింది ఈవెన్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రిమాండ్ మీద రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళినప్పుడు కూడా న్యాయపరమైనటువంటి అంశాలను కూడా రఘురామకృష్ణరాజే సమీక్షించి అక్కడ ఉండేటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి ఆయనే మాట్లాడి చేశారు అనేది కూడా అప్పట్లో వినిపించినటువంటి మాట సో ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే ఢిల్లీ తోటి ఉన్నటువంటి బలమైనటువంటి సంబంధాలు రఘురామకృష్ణరాజుకి ఏ విధంగా ఉన్నాయని చెప్పడానికి ఉదాహరణగా ఇవన్నిటిని కూడా ఉటంకించుకుంటున్నాం సో ఆ బలమైనటువంటి సంబంధాల కారణంగానే రాబోయేటువంటి రోజుల్లో నర్సాపురం నుంచి ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఎవరినైతే ప్రకటించారో అతని బదులుగా రఘురామకృష్ణరాజుకే మళ్ళీ అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఒకటి ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు కూడా అక్కడ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ కూడా అభ్యర్థి వర్మ ఇప్పటి వరకు కూడా చురుగ్గా ప్రజల్లోకి వెళ్తలేదు దో ఆయన 30 సంవత్సరాల నుంచి బీజేపీలో ఉన్నప్పటికీ కూడా ఆయన అంత చురుగ్గా రాజకీయాల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినటువంటి చరిత్ర లేదు ఆయనది మరి ఫస్టే చేయొచ్చు కదా సార్ అంటే అభ్యర్థుల లిస్ట్ ప్రకటించినప్పుడు అప్పుడే ఇతని పేరు పెట్టవచ్చు కదా ఎందుకు మరి వర్మ గారి పేరు తీసుకొచ్చారు అండ్ ఇప్పుడు మీరు అంటున్నారు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా బీజేపీ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయని మరి ముందు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు మళ్ళీ మార్చే అవకాశం ఉంది అసలు సో ఒకటేంటంటే దానికి రకరకాల కారణాలు చెప్తున్నారు ఒకటేంటంటే బీజేపీలో అఫీషియల్ గా ఇంకా రఘురామకృష్ణరాజు జాయిన్ కాలేదు జాయిన్ అయ్యి ఉంటే గనక ఆయన పేరుని పరిశీలించి ఆయన ఫైనల్ చేసిండే వాళ్ళు అనేది ఒకటి చెప్తూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ నుంచా లేకపోతే బీజేపీ నుంచి నర్సాపురం కోటా ఉంటుందా అనేది కొన్ని రోజుల పాటు కన్ఫ్యూజన్ నడిచింది సో ఈ క్రమంలో రఘురామకృష్ణరాజు ఏ పార్టీ తరఫు నుంచైనా జనసేన నుంచైనా లేకపోతే బీజేపీ నుంచైనా తెలుగుదేశం పార్టీ నుంచైనా ఏ పార్టీ తరఫు నుంచైనా కూటమి అభ్యర్థిగా నర్సాపురం నుంచి పోటీ చేస్తారు అనేది ఆయన తాడేపల్లిగూడెం జెండా సభలోనే చెప్పారు రఘురామకృష్ణరాజే చెప్పారు పార్టీకి ఏ పార్టీకి అది వచ్చినా గానీ షేరింగ్ లో సీట్ల షేరింగ్ లో
తానే అభ్యర్థి అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమక్షంలోనే ఆ వేదిక మీదనే ఆయన ప్రకటించడం జరిగింది. సో ఆ రోజే ఫైనల్ అయిపోయింది. పార్టీ దేనికి వచ్చినా కానీ నరసాపురం సీట్ల షేరింగ్ లో ఏ పార్టీకి వచ్చినప్పటికీ కూడా అభ్యర్థి మాత్రం రఘురామకృష్ణరాజే అనేది వచ్చింది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే టెక్నికల్ ఇష్యూ ఏంటంటే వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి లోక్సభకు సంబంధించి ఇద్దరు పేర్లని అందుబాటులో ఉండేటువంటి వాళ్ళు మెరుగైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో లోక్సభ నియోజకవర్గాల వారీగా 2 పేర్లు, అసెంబ్లీ నియోజకవర్గాలకు 3 పేర్లు పంపించడం జరిగింది. సాధారణంగా ఏ పార్టీలైనా జాతీయ పార్టీలో జరిగేది ఏంటంటే ఇక్కడ రాష్ట్ర శాఖ రికమెండ్ చేసి పంపించినటువంటి పేర్లనే పరిశీలించి వాళ్ళల్లోనే ఒకటి ఫైనల్ చేస్తారు. ఆ పేర్లలో రఘురామకృష్ణరాజు పేరు లేదు. ఎందుకు లేదు? అఫీషియల్గా ఆయన బీజేపీలో చేరలేదు కాబట్టి ఆయన పేరుని పరిశీలనలోకి పంపించలేదు కాబట్టి బీజేపీ పార్లమెంటరీ బోర్డు యాజ్ యూజువల్గా ఫైనల్ చేసి లిస్ట్ పంపించేసింది. ఒక ఆంధ్రప్రదేశే కాదు కదా బీజేపీకి 543 స్థానాలు భారతదేశ వ్యాప్తంగా 543 స్థానాల్లో భాగస్వామ్య పక్షాలకి వాళ్ళందరికీ కూడా అభ్యర్థులు ప్రకటించడం ఇవన్నీ ప్రక్రియ అక్కడ కొనసాగుతూ ఉంటుంది. సో అఫీషియల్ గా వచ్చినటువంటి వాటిలో మెరుగైనటువంటి వాళ్ళది టిక్కు కొట్టి పంపిస్తూ ఉంటారు. అలా క్యాజువల్ గా పంపించినటువంటి లిస్ట్ గా మనం భావించాల్సి ఉంటుంది. అది అంటే ఇది ఏది కాకుండా వైసీపీ కోవట్లు ఉన్నారు బీజేపీలో, వాళ్ళు చెప్పినందువల్లనే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వలేదని కూడా వార్తలు వస్తున్నాయి. మరి అందులో వాస్తవం లేదంటారు? అది కూడా ఉంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు అలాంటి లీకులు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోవట్లు కొంతమంది బీజేపీలో ఉన్నారు. వాళ్ళు తన అభ్యర్థిత్వాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి ఉంటారేమో అనేటువంటి అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశాడు. అదొక కారణంగా చెప్తున్నారు. కానీ వాళ్ళకి అంత స్టేచర్ లేదు అనేది బీజేపీలో. వాళ్ళ స్టేచర్ ఉంటే వాళ్ళకే ఇప్పుడు అభ్యర్థిత్వం ఎక్కడా లేదు కదా, అసెంబ్లీలో లేదు, లోక్సభలో లేదు. వాళ్ళకే ఎవరైతే కోవట్లుగా ఉన్నారో బీజేపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్లుగా ఎవరినైతే భావిస్తూ ఉన్నారో ఆ 3 లేకపోతే ఆ 4 వాళ్ళకి ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం లేదు కదా. అలాంటప్పుడు వాళ్ళకే వాళ్ళు అభ్యర్థిత్వాన్ని తీసుకునేటువంటి బలం లేనప్పుడు ఇంకొకరికి అభ్యర్థిత్వం రాకుండా అడ్డుకునేటువంటి బలం వాళ్ళకి ఎందుకు ఉంటుంది? అది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక ప్రచారం తప్ప దాంట్లో నిజం లేకపోవచ్చు. ఒకటి టెక్నికల్ గా ఇది జరిగి ఉంటుంది అనేది ఒకటి. ప్లస్ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మధ్య ఈ అభ్యర్థుల ప్రకటన విషయంలో కొంత కోఆర్డినేషన్ మిస్ అయింది అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. దానికి ఉదాహరణగా ఇప్పుడు నరసాపురం కనిపిస్తుంది. సో నరసాపురం నుంచి ఆయన ఆల్రెడీ అక్కడికి వెళ్ళి ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకున్న తర్వాత అక్కడ ఉండేటువంటి పరిస్థితులన్నింటిని కూడా సమీక్షించుకున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ వర్మనే కనుక కంటిన్యూ చేస్తే అక్కడ బీజేపీ గెలిచేటువంటి అవకాశం లేదు. ఒక్క ఎంపీని కూడా కోల్పోవడానికి సిద్ధంగా లేదు బీజేపీ. ఎస్పెషల్లీ దక్షిణ భారతదేశంలో ప్రతి అసెంబ్లీని కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటుంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఎలాగైనా బలపడాలి అనేటువంటి ఉద్దేశంతో బీజేపీ ఉంది. కాబట్టి ప్రతి అభ్యర్థిని గెలిపించుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఓడిపోతారు అని సర్వేల్లో వచ్చినప్పుడు అదే అభ్యర్థిని బీజేపీ ఎందుకు కొనసాగించదు. అందుకే ఇప్పుడు వర్మ కూడా ఒకవేళ పోటీ చేస్తే ఓడిపోయేటట్టు అవకాశం ఉంది కాబట్టి తానే వెనక్కి తగ్గి రఘురామకృష్ణరాజుకి అవకాశం కల్పించేలాగా ఆయనే వ్యవహరించేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు అలాగే వర్మ ఇద్దరు కూడా మంచి మిత్రులు. వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు లేవు, అభిప్రాయ భేదాలు కూడా లేవు. రాజకీయంగా కానీ లేదా రాజకీయేతరంగా కానీ వాళ్ళకిద్దరికి కార్డియల్ రిలేషన్స్ ఉన్నాయని చెప్పి స్థానికులు చెప్తూ ఉంటారు. సో అలాంటి క్రమంలో ఆర్థికంగా బలంగా లేకపోవటం, ప్రజల్లో కూడా ప్రత్యక్షంగా అంతకుముందు పోటీల్లో లేకపోవటం, ఇవన్నీ కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన డ్రాబ్యాక్స్ ఆయనే సమీక్షించుకొని ఆయనే స్వచ్ఛందంగా బీజేపీ అధిష్టానం వద్దకు వెళ్ళి నేను పోటీ చేసి గెలిచేటువంటి అవకాశం లేదు కాబట్టి రఘురామకృష్ణరాజుకే ఇవ్వండి, నేను సపోర్ట్ చేస్తాను, నాకు ఫర్దర్గా ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ అలాంటిది ఇవ్వండి అని చెప్పి అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పి బీజేపీలో ఉండేటువంటి కొంతమంది ఇప్పుడు చర్చించుకుంటున్నారు. అందుకే ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఏమంటున్నారు, అక్కడ ఆత్మీయ సమ్మేళనాలు పెట్టిన తర్వాత రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా 2-3 రోజులు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది నర్సాపూర్ లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి అభ్యర్థిత్వ విషయంలో. కాబట్టి అప్పటి వరకు సమయం పాటించండి అని చెప్పి అభిమానులకు చెప్తూ ఇన్ కేస్ ఏదన్నా అయితే మనం ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సిద్ధమే అనేటువంటి యాంగిల్లో ఆయన కొన్ని సంకేతాలు వాళ్ళ అభిమానులకు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ అభిమానులు మీరు ఖచ్చితంగా పోటీ చేయాలి, పోటీ చేస్తే కొన్ని లక్షల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది, అయినా కానీ బీజేపీ ఇవ్వలేదు, ఇలాంటివన్నీ వినిపిస్తున్నారు. ప్లస్ కూటమిలో కూడా నాట్ ఓన్లీ ఆయన అభిమానులు, కూటమిలో కూడా అలాంటి అభిప్రాయమే ఉంది. కాబట్టి చివరి నిమిషంలో ఆయనకి అవకాశం వచ్చే అవకాశం ఉంది. దానికి తగిన విధంగా ఇప్పుడు అభ్యర్థి కూడా అంత ఇంట్రెస్ట్గా లేడు, అధిష్టానానికి కూడా తను బరిలో నుంచి తప్పుకునేలాగా
ఆయన ఏదో సంకేతాలు పరోక్షంగా ఇస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది. సో కాబట్టి ఏదైనా జరగచ్చు నర్సాపూర్ విషయంలో. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.